ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు? చంద్రబాబును ఆయన గారి అవినీతిని సంస్కారవంతంగా ఉతికారేశారు. చూశాను సీసీటీవీలో. బాబు ఏమనుకున్నారంటే ఎవరైనా అమరావతి పేరెత్తితే వారికి అమరావతి ద్రోహులని ముద్ర వేసి చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి, భయపెట్టి యథేచ్ఛగా దోపిడీ చేసేయొచ్చు అనుకున్నారు. అలాంటిదేమి కుదరదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఏంటి తొక్క ఆధారాలతో సహా మీ అవినీతిని దోపిడీని ప్రజల ముందు ఉంచుతారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, నాకు అర్థం కాలేదు సార్. గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మావి గన్. ఇది ఏమన్నా మాతర్ల ప్రభావమా లేదంటే ఏం అర్థమే కాలేదా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. ఎందుకు ఈ పాలేరు మాటలు, ఎందుకు ఈ పకీరు మాటలు? నీకు స్క్రిప్ట్ రాయించేవాడు కన్నా ఓడేమన్నా కడుపు కన్నం తింటున్నాడా లేదంటే ఏమన్నా అశుద్ధంగా ఏమన్నా తింటున్నాడా? వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. We are against this bill in this present form, sir. We are going to make a walkout, sir. సిగ్గుండాలరా నువ్వు. ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. మీరంతా కొట్టేసేయాలని నాకేం పని సార్? ప్రొటెక్షన్ ఇస్తా ఉంటే నీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తా. అంతేగా అంతేగా. విను, నోరు ఉంది కదా గులగులా బాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడితే ఎంత. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. కొట్టాలంటే పెద్ద ఆలోచించి చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్క ఇట్లా కరిసిన అదరా. సంబరాల రాంబాబుగా మిమ్మల్ని అంటే బాగుందా లేకపోతే అంబటి రాంబాబుగా గుర్తు బాగుంటుందా? నా జీవితం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. అన్నీ ఉన్నాయా? ఆల్మోస్ట్ అది తప్ప మనకి ఏమున్నాయి అన్నా. నేను 7 గంటల సేపు నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, అది స్వయంకృత అపరాధం అనిపించలేదా? మీ నోటి నోటి గొలానండి. నోటి గొలానండి. ఇదేవాడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అది నేను అనకూడదు. నో ప్రాబ్లం. నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్ గారు, చెప్పు, చెప్పి తగలడు. నేను నోటి దొల వ్యక్తిని కాదు.
అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? నేను 4:20 నిమిషాలకి నేను మాట్లాడింది తప్పు అని చెప్పా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది సార్? చెప్పేస్తాడు రా, చెప్తాడన్నా. చెప్పమ్మా. 12:25 నిమిషాలకు ముగిసింది దాడి. అంటే 7:20 సేపు కరాళ నృత్యం చేశారే. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. కార్లు పగలగొట్టారే, ఇల్లును ధ్వంసం చేశారే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నా ఇంటి మీదకి వచ్చింది ఎవరండి? చెప్పండి పేర్లు. నాన్ కమ్మ ఎవరు ఉన్నారా? 1 2 3 4 5 6 ఆల్ ఆర్ కమ్మాస్. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడితే ఎంత? 18 రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టారే. జైల్లోకి తీసుకెళ్లి 2 సిఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని. అయితే వెళ్ళి కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా ఇవాళ సరే. నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. తెలివి తక్కువ వాళ్ళు ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. ఇప్పటికీ చెప్తున్నా, లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయమని చెప్పా. అరే కాంబాబు, దీన్నే నోటి చూలా అంటారు, ఓకేనా? ఇలాంటివి చేసి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేనిపోయి ఎదవ బావాడు చెప్తే వించావాడు. పౌరుషాన్ని చూపించడం తప్ప. పారిపోవాలా? రెడ్ బుక్ చూసి మేము గడగడ ఉనికిపోవాలా? ప్యాస్ పోసుకోవాలా మేము? నేను జఫానికి తప్పలేదురా. నేను రివర్స్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. మీరు డిజిటల్ బుక్ అని చెప్పి ఇప్పుడు జిల్లా వారీగా ఏదో బుక్ రాస్తున్నారు, బుక్ పెడుతున్నారు. మీరు బుక్ చూసి వణికిపోవాలా? తెలియదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక నానుడు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని. మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు కోరిక లేదు. కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. ఏంటది? మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోత్ రాంబాబు, కాంబాబు, ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలాంటివన్నీ పెట్టారు. మరి ఇవన్నీ చూసినప్పుడు మీకేం బ్లడ్ బాయిల్ కాదా? ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను, అది నా స్వభావం. ఏం బాయిల్ కాదు. ఎందుకని? వాళ్ళు బాయిల్ అవ్వాల్సిందే. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. సో మీరు అంత పాజిటివ్ తీసుకుంటున్నారు కాబట్టి గంట రాంబాబు, శ్యాంబాబు, కాంబాబు అండ్ ఆంబోద్ రాంబాబు, సంబరాల రాంబాబు, దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? ఏమి నవ్వేవరా చిన్న రాజా? ఇప్పుడు వాళ్ళు పెట్టి నాకు సూట్ అవడం ఏంటి? లేదు, మీరు పెట్టుకోండి. ఇంటర్నెట్లో ఉన్న మీ మీద నెగిటివిటీలో నుంచి కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కొన్ని తీసాం, ఒకసారి చూద్దాం. చూడాలని ఉందే. ప్రతి ఇంటికి గంగిరెద్దు వచ్చినట్టు సంక్రాంతి రోజు నువ్వు కూడా డాన్స్ కిట్స్ తో భలే వస్తావు బాబాయ్. మంచిదేగా, ఏముంది?